బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కిడ్నీల మార్పిడి అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కిడ్నీ ఇస్తే 30 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పి తనను మోసం చేశారంటూ గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని బిగ్ టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. తమతో పాటు మరికొందరు కూడా ఇలా మోసపోయారని బాధితుడు మధుబాబు చెబుతున్నారు. దీనిపై బిగ్ టీవీలో వరుస కథనాలు ప్రసారమయ్యాయి. సాక్ష్యాలతో సహా కిడ్నీ మార్పిడి అంశాన్ని వెలుగులోకి తేవడంతో హాస్పిటల్ వర్గాలు స్పందించాయి. డాక్టర్స్ నివేదిక ఆధారంగానే ఆపరేషన్ జరిగిందని విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చెబుతోంది. మధుబాబు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ బాలు చెబుతున్నారు. ఇక కిడ్నీ మార్పులకు సంబంధించి తమకు లైసెన్స్ ఉందని, ప్రభుత్వ అనుమతితోనే ఎవరికైనా కిడ్నీ మార్పిడి సర్జరీ చేస్తున్నామని అన్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ టు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ఇటు విజయవాడ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి కేసుని మనం చూస్తున్నాము. అయితే హాస్పిటల్ వర్గాలు మాత్రం ఇక్కడ మనం ప్రసారం చేసిన కథనాలకు వాళ్ళు అక్కడ ఏమీ నిజం లేదు ఆ అబ్బాయి చెప్తున్న మాటలు అంటూ కూడా వాళ్ళు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? ఇందాక కూడా మనం చెప్పాము ఆల్రెడీ ఈ వార్త టెలికాస్ట్ చేసినప్పుడు, ఒకవేళ హాస్పిటల్ వాళ్ళు ఎవరైతే ఇల్లీగల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన డాక్టర్లు సేమ్ స్టోరీ వినిపిస్తారు. గతంలో కూడా ఇదే విధంగా ఇల్లీగల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కేసుల్లో చిక్కుకున్న ప్రతి హాస్పిటల్ వాళ్ళు చెప్పింది కూడా, ఇలాంటి కిడ్నీ రాకెట్ వెనుకున్న వాళ్ళందరూ చెప్పేది కూడా సేమ్ స్టోరీ. మేము ఎవరైతే కిడ్నీ డోనార్ విల్లింగ్తోనే అతని నుంచి విల్లింగ్ లెటర్ తీసుకున్న తర్వాతే ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంతా కూడా చేసాం. ప్రభుత్వం నుంచి అప్రూవల్ ఉంది, ఆ కమిటీకి పంపించాము, ఆ కమిటీ వాళ్ళు కూడా అప్రూవల్ చేసిన తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చేసామంటూ సేమ్ స్టోరీ వెళ్తారు. ఇప్పుడు ఈ హాస్పిటల్ ఈ బాధితుడి విషయంలో కూడా ఇదిగో ఈ సర్టిఫికేట్ని ఇప్పుడు విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు సేమ్ పాత స్టోరీ, కొత్తగా ఏముండదు, పాత స్టోరీ సేమ్ ఇదే సర్టిఫికేట్ని చూపిస్తూ ఉన్నారు. ఈ సర్టిఫికేట్లో 6 కమిటీ మెంబర్ల సంతకాలతో కూడిన ఈ లెటర్ని చూపిస్తూ ఉంటుంది. అదేమంటే ఇప్పుడు ఎవరైతే ఆరోపిస్తున్న వ్యక్తి సంతకం పెట్టాడు కాబట్టి మేము ఆర్గాన్ తీసుకున్నాం, అది కూడా ఎవరైతే కిడ్నీ కావాల్సిన వ్యక్తి ఉందో అతనికి ఇతను బంధువు కాబట్టి, బంధువు అని చెప్పారు కాబట్టి నమ్మిన తర్వాత మేము అప్రూవల్ కోసం ప్రభుత్వానికి పెట్టుకుంటే ఆ కమిటీ వాళ్ళు ఆమోదించిన తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చేసాం, మాకు ట్రాన్స్ప్లాంటేషన్కి మాకు అనుమతి కూడా ఉందంటూ వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇదే క్రమంలో అశోక్, ఎగ్జాక్ట్లీ అయితే మనతో మాట్లాడడానికి అటు బాధితుడు మధుబాబు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. యూ కెన్ ప్రొసీడ్ విత్ హిమ్. ఎస్, ఇప్పుడు ఎవరైతే ఈ వ్యవహారంలో కిడ్నీ ఇచ్చి మోసపోయానని చెప్పి, అది కూడా ఇల్లీగల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది, నాకు డబ్బులు ఇస్తానని చెప్పి మోసం చేశారు అంటూ ఇవాళ గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన ఆ కిడ్నీ పోగొట్టుకున్న బాధితుడు మధుబాబు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మధుబాబు గారు నమస్తే. మధుబాబు గారు నమస్తే సార్. సార్ ఎట్లా ఉందండి హెల్త్? మీకు ఇప్పుడు హెల్త్ ఎలా ఉందండి? కొంచెం బాగాలేదు సార్, బాగా పెయిన్గా ఉంది. 20 రోజులే కదా అవుతుంది చేసి. ఓకే, ఇప్పటికీ ఇంకా రికవర్ కాలేదండి? లేదు సార్, ఇంకా కాలేదు. ఓకే, మిమ్మల్ని చూస్తేనే మాకు అర్థమవుతుంది. ఇందాక నుంచి కూడా కెమెరాలో చూస్తూ ఉన్నాం, బాగా నీరసంగా ఉన్నారు. ఎస్పీ ఆఫీస్కి కూడా నడవలేని పొజిషన్లో వచ్చినట్టున్నారు. అవును సార్. ఎగ్జాక్ట్లీ ఎన్ని రోజులు అయిందండి మీకు ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి? 21 డేస్ అవుతుంది సార్. ఓకే, యాక్చువల్లీ మీకు 30 లక్షలు ఇస్తానని కిడ్నీ తీసుకున్నారు, ఇప్పటి వరకు ఇచ్చింది ఎంతండి? అవును సార్. ఇప్పటివరకు ఎంత ఇచ్చారండి? 1,10,000 ఇచ్చారు సార్. ఓకే, 1,10,000. ఓకే, మిగిలిన అమౌంట్ అడిగితే ఏం చెప్తారండి? అంటే ఆన్సర్ చేయట్లేదు సార్. సాక్ష్యాలన్నీ వాళ్ళకి అనుకూలంగా ఫ్యామిలీ ఫ్రెండ్ కింద
వాళ్ళ రిలేటివ్స్గా మొత్తం అన్నీ పుట్టించుకున్నారు. నేను నా ఇష్టపూర్వకంగా ఊరకనే ఇస్తున్నట్టు అన్నీ పుట్టించుకున్నారు సార్ నాకు. అంటే మీరు చదువుకున్న వాళ్ళేనండి? అంటే ఎంతవరకు చదువుకున్నారు మధుబాబు గారు మీరు? నేను ఇంటర్ వరకు చదివాను సార్. ఇంటర్ వరకు చదివారు. ఇంటర్ వరకు చదివాను సార్. ఓకే, అంటే ఈ లోన్ యాప్ల వల్ల మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? లోన్ యాప్స్ ఉన్నాయి, కొంచెం బయట తీసుకున్నవి కూడా ఉన్నాయి సార్. ఓకే, అవంటే రెండు సార్. కిడ్నీ అమ్ముకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందండి? బేసిక్గా కిడ్నీ అమ్ముకోవడం కూడా చట్టవిరుద్ధమే కదా? చట్టవిరుద్ధ కానీ నాకు మరి నమ్మి ఇచ్చిన వాళ్ళు మోసపోకూడదు. ప్లస్ నాకు అమ్మి కట్టడానికి నా పేరెంట్స్ ఎవరు లేరు, చిన్నప్పుడే చనిపోయారు. నాకేం ఆస్తిపాస్తి కూడా ఏం లేదు సార్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదండి, మీ బాధ అర్థమవుతోంది. ఎంతటి దారుణమైన పరిస్థితుల్లో లేకపోతే మీ శరీరంలో ఒక ఆర్గాన్ అమ్ముకునే పరిస్థితికి వస్తారు అనేది మేము కూడా మానవత్వంతో ఆలోచించగలం. మీరు ఏ పరిస్థితిలో ఉంటే అవయవాన్ని అమ్ముకోవడానికి ముందుకు వచ్చారు అనేది. థ్యాంక్ యూ సార్, అర్థం చేసుకున్నాను. నేనే కాదండి మధుబాబు గారు, టీవీ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని చూసి ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. మనకు కూడా ఆ పరిస్థితి వస్తే ఏంటి అని బాధపడుతూ ఉన్నారు. మీకు న్యాయం జరగాలి అని ప్రతి ఒక్కళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు కిడ్నీకి ఆపరేషన్కు ముందు మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదండి వాళ్ళు? మీరు అప్పుడు ఎందుకు అడగలేదు వాళ్ళని? ఇవ్వలేదు సార్. అంటే బిఫోర్ అమౌంట్ ఆపరేషన్ అయిపోయినాక ఇస్తాము అంటే అంత అమౌంట్ తీసుకొని క్యారీ చేసి వచ్చేవాళ్ళు ఎవరు లేరు కదా సార్. నాకు నా పేరెంట్స్ ఎవరు లేరు కదా. ఓకే, మీకు పెళ్ళయిందండి మధుబాబు గారు? ఇది అందరికీ చెప్పుకునేది కూడా కాదు కదా. మ్యారేజ్ అయింది, 2 పిల్లలు సార్. 2 పిల్లలు ఉన్నారు. ఎంత వయసు ఉంటుందండి పిల్లలకి? అవును, ఒకళ్ళకి 9, ఒకళ్ళకి 4. ఓకే, మీరు ఇప్పుడు కిడ్నీ అమ్ముతున్నారన్న విషయం మీ భార్యకి తెలుసా అండి? తెలుసు సార్, అంటే తను ఒప్పుకోలేదు. నేనే ఇంకా బలవంతంగా ఒప్పించుకున్నాను. నేను మరి ఇంకేదో ఒకటి చేసుకోవాల్సి వచ్చిందమ్మా. మరి నేను అప్పులు కట్టలేను, ఇవ్వకుండా ఎగ్గొడితే మళ్ళీ ఈ కేసులు పెడతారు, అవన్నీ నేను ఫేస్ చేయలేను, నా వల్ల కాదు. లోన్ యాప్స్ వాళ్ళు ఊరుకోరు, ఫోన్లు చేస్తారు, కోర్టు నుంచి నోటీసులు పంపిస్తారు. ఇదన్నా చేస్తే కొంచెం అప్పులు తీరి ఏదో ఆడపిల్లలన్నీ సెటిల్ అవుతాము, కొంచెం ఏదన్నా ఒక వ్యాపారం పెట్టుకోవచ్చు అన్న ఏదో కొంచెం ఆశతోటి అలా చేస్తాను. లాస్ట్ టైం మీరు మళ్ళీ అమౌంట్ కోసం హాస్పిటల్ వాళ్ళు ఎప్పుడు అప్రోచ్ అయ్యారండి? అంటే మోసపోయానని ఎప్పుడు మీరు నమ్మారండి? స్టిచ్చింగ్స్ తీసడానికి వెళ్ళినప్పుడు ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయలేదు సార్. హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ వాళ్ళకి ఏం తెలియదు కదా సార్. హాస్పిటల్ వాళ్ళు ఒకటే, నేను హాస్పిటల్ వాళ్ళని, నాకు లెఫ్ట్ అని రైట్ తీసుకున్నాను అంతే. వాళ్ళకి జరిగి చేశారా లేకపోతే వాళ్ళే చేశారా అని అన్నది నాకు అయితే వాళ్ళు ఎప్పుడు నాతో మాట్లాడలేదు హాస్పిటల్ వాళ్ళు. నాకు హాస్పిటల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే నీకు లెఫ్ట్ సైడ్ తీసుకుంటాం అని అన్నారు, కానీ రైట్ సైడ్ తీసుకున్నారు. అది ఎప్పుడు తెలిసిందండి మీకు ఎడమ కిడ్నీ బదులు కుడి కిడ్నీ తీసుకున్నారన్న విషయం? నాకు స్పృహ వచ్చాక. ఓకే, అంటే రైట్ సైడ్ కట్ చేసి కుట్లు వేసి ఉంటారు కాబట్టి అక్కడ ఈ కిడ్నీ తీసుకున్నారన్న విషయం అర్థమైంది. నేను ఏమన్నా క్వశ్చన్ చేశాను, ఒక 3 days ఫైట్ చేశాను నేను. మీరు అవన్నీ ఏం ఆలోచించకుండానని నేను అరిసేటప్పుడల్లా, పెయిన్ వచ్చినప్పుడల్లా ఎనస్థీషియా చేసి నన్ను ఎదురబుచ్చుతూ వచ్చారు. తర్వాత ఒక రూమ్కి షిఫ్ట్ చేశారు. ఆ రూమ్లో నేను క్వశ్చన్ చేస్తే అప్పుడు శరత్ బాబు అనే సార్ వచ్చాడు. ఏంది ఏదో లెఫ్ట్ అని రైట్ తీసుకున్నాను అది ఇది అని అంటున్నావంట, ఏది తీసుకుంటే ఏమైంది, ఏదైనా పని చేసుకోవచ్చు, అట్లా ఏమి ఉండదు, మరి ల్యాబ్ రోడ్ లాగా బిహేవ్ చేయకు అది ఇదని అప్పుడు మాట్లాడారు.
మరి డబ్బుల సంగతి ఏంటి అని అడిగితే శరత్బాబు ఏమంటాడండి? అంటే ఆయన నాకు ఇస్తానని చెప్పలేదు కదా సార్. నేను అసలు ఆ రోజు సార్తో నేను ఎప్పుడు మాట్లాడలేదు. డబ్బుల విషయం మాట్లాడిందల్లా వెంకట్, పేషెంట్ వాళ్ళ తాలూకా సుబ్రహ్మణ్యం వాళ్ళే. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇందాక మీరు అన్నట్టే మొత్తం హాస్పిటల్ వాళ్ళకి ఈ బ్రోకర్లకు అనుకూలంగా ఒకటి తయారు చేసేసుకున్నారు. మిమ్మల్ని ట్రాప్లోకి తీసుకున్నారా నమ్మించారో తెలియదు కానీ ఇదిగో ఒక సర్టిఫికేట్ని క్రియేట్ చేశారు. మీకు అక్కడ టీవీ ఉంటే టీవీలో మొత్తం అందరికీ సంబంధం ఉంది సార్. ఇందులో వాళ్ళకి సంబంధం లేదని ఏం లేదు. ఇది ప్రతి నెల 10వ తారీఖు నుంచి 15 లోపు ఒక 5 నుంచి 10 కేసులు చేస్తున్నారు. అందులో బ్లడ్ రిలేషన్స్ ఒక 3-4 ఉంటున్నాయి. మిగతా అన్నీ నాలాగే ఇట్లా ట్రాప్ చేసి అడ్రస్ ప్రూఫ్లు మార్పిచ్చి దొంగ సర్టిఫికేట్ సృష్టించి చేసేవి సగం ఉన్నాయి. ఇప్పుడు మిమ్మల్ని కూడా కేతినేని వెంకటస్వామి బంధువు కింద మార్చేశారా? అవును సార్. అంటే ఏ రిలేషన్ అని చెప్పారండి? అవునండి. అడ్రస్ నా ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టారు. ఓకే, అడ్రస్ ఎక్కడికి మార్చారండి? వాళ్ళ ఊరికే బంటుమిల్లి మాము కంచడంక మార్చారు. ఓకే, ఇప్పుడు ఏం చేశారంటే కేతినేని వెంకటస్వామికి ఆ మధుబాబు విల్లింగ్తోనే కిడ్నీ ఇచ్చాడు. సో ఇందులో ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు, ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు, ఎలాంటి డబ్బులు కూడా లేవు, ఎలాంటి డబ్బులు ట్రాన్సాక్షన్ కూడా లేదంటూ చట్ట ప్రకారం ఒక సర్టిఫికేట్ తయారు చేశారండి. చట్ట ప్రకారం ఒక తయారు చేసి 6 సంతకాలు పెట్టించారు. మరి ఇవన్నీ మీకు తెలుసో లేదో తెలియదు కానీ వి తాతారావు జనరల్ సర్జరీ ఆథరైజేషన్ కమిటీ మెంబరు, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించిన ఆథరైజేషన్ కమిటీ ఏపీ ప్రభుత్వం గుంటూరు రీజియన్ 2 అంటూ తాతారావు నంబరు. అట్లాగే తిపురంతకేశ్వర రెడ్డి ఆయన సంతకం. ఆయన కూడా అంతే, ప్రిన్సిపల్ జిఎంసి గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్గా చేసిన ఆయన ఆథరైజేషన్ కమిటీకి సంబంధించిన మెంబరు. ఆయన కూడా గుంటూరు 2కి సంబంధించి. అలాగే ఉషారాణి, పిఎస్ ఉషారాణి, ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ మెడిసిన్, ఆథరైజేషన్ కమిటీ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, ఆవిడ సంతకం పెట్టించారు. తర్వాత డాక్టర్ జి మనోహర్, మెంబర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, హెచ్ఓడి ఆఫ్ యూరాలజీ, ఆథరైజేషన్ కమిటీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. అట్లాగే ఇంకో డాక్టర్ జి శివరామకృష్ణ, ఆయన కూడా మెంబర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ నెఫ్రాలజీ, ఆథరైజేషన్ కమిటీ. తర్వాత ఎట్ల కిరణ్ కుమార్, ఈయన చైర్మన్, సూపరింటెండెంట్, ఆథరైజేషన్ కమిటీ ఆఫ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటూ ఆరుగురు గవర్నమెంట్ ఆఫీసర్ల సంతకం పెట్టించారు. ఇక్కడ మీతో సంతకం పెట్టించారు, వాళ్ళతో సంతకం పెట్టించారు. మొత్తం కంప్లీట్ మీరు లీగల్గా రేపు కోర్టుకు వెళ్ళినా కూడా పోరాటం చేయలేని విధంగా మీ విల్లింగ్తో మీ బంధువుకి మీ ఫ్యామిలీ ఫ్రెండ్కి ఇష్టపూర్వకంగా ఆర్గాన్ ఇచ్చినట్టుగా ఇక్కడ మొత్తం క్రియేట్ చేశారు. మరి ఇప్పుడు ఈ దశలో మధుబాబు గారు మీరు ఏం కోరుకుంటున్నారు? నేను కోరుకునేది అంటే నాకు ఇస్తానన్న అమౌంట్ నాకు నా సమక్షంలో నా భార్య బిడ్డలకి నేను ఎన్ని రోజులు బతుకుతానన్నది నాకు తెలియదు కదా సార్. అది నా భార్య బిడ్డలకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. రెండోది ఇంకొకటి ఏంటంటే ఇట్లా నాలాగా ఎవరు ఫేస్బుక్ ఈ సోషల్ మీడియా యాప్స్లో ట్రాప్ అయ్యి ఎంతోమంది ఇట్లా బాధపడుతున్నారు. నాలాగా ఇంకెవరికి జరగకూడదని నేను కోరుకుంటున్నాను. అసలు మీరు ఫేస్బుక్ ద్వారా అప్రోచ్ అయ్యారని చెప్తున్నారండి. ఫేస్బుక్లో ఏమని పోస్ట్ చేశారు, మీరు ఏమని రెస్పాండ్ అయ్యారండి? ఫేస్బుక్లో నేను ఆటో తోలుతూ ఉన్నాను సార్. ఒక అతను చెప్పాడు ఇట్లా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను అని ఒక ఐడి ఉంది, అందులో కిడ్నీ సేల్ చేస్తే ఒక అమౌంట్ ఇస్తారు అని. నేనే ఫస్ట్ ఓపెన్ చేసి చూస్తే బి పాజిటివ్, ఓ పాజిటివ్, నీడ్ ఏజ్ 31 to 33 అని పెట్టారు. నేనే ఫస్ట్ రిప్లై ఇచ్చాను, నేనే పెట్టాను మెసేజ్, ఐఎమ్ ఓ పాజిటివ్, ఏజ్ 31 అని.
అంటే మీరు ఇందాక ఎస్పీ గారి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా అదే మాట అంటున్నారు, నేను ఎన్నేళ్ళు బతుకుతానో తెలియదు అని. కానీ నిజంగా ధైర్యంగా ఉండొచ్చు. మీరు ఆరోగ్యకరమైన వ్యక్తి అయితే ఒక కిడ్నీ ఇచ్చినా రెండో కిడ్నీతో జీవితకాలం బతకచ్చండి. మీకు వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉండుంటే, వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేకుండా ఉండుంటే జీవితకాలం ఒక కిడ్నీతో బతకచ్చు. యాక్టివ్గా ఉండేది అంటే యాక్టివ్గా ఉన్నది తీసుకున్నారు కదా సార్. అవునండి. అది అవును, యాక్టివ్గా ఉన్నప్పుడు తీసుకున్నారు. నాకు ఇంకా ఎక్కువ. అవునండి. ఇప్పుడు ఈ రైట్ సైడ్ కిడ్నీ తీయటం వల్ల మీ హెల్త్ దెబ్బతింది. చెప్పండి చెప్పండి మధు గారు చెప్పండి. అవును సార్, నా రైట్ సైడ్ తీయటం వల్లే నాకు ఎక్కువగా ఉంది అంటున్నాను. అంటే రైట్ సైడ్ కిడ్నీ తీయటం వల్ల మీకు హెల్త్ ఇష్యూస్ అంటే బాడీ ఆర్గానిజం దెబ్బతింది అని, బాడీ ఏదైతే మీ శరీరంలో ఇబ్బందులు తలెత్తాయని ఎవరైనా డాక్టర్ చెప్పారా? లేదండి, నాకు అర్థమవుతుంది కదా. అంటే ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయండి ఇప్పుడు మీకు? అంటే బాగా పెయిన్ విపరీతంగా ఉంటుంది సార్. కూర్చోలేకపోతున్నాను, నిల్చోలేకపోతున్నాను. ఓకే. మరి ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు కనీసం మీ కిడ్నీ తీసుకున్న విజయ సూపర్ స్పెషాలిటీ వాళ్ళు మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ చేయడం కానీ ఏమీ చేయట్లేదా, పట్టించుకోవట్లేదా? లేదు సార్, నేను కుట్లుకి వెళ్తేనే వాళ్ళు ఓపీ ఫీజు 500 అడిగారు. కుట్లు మెడిసిన్స్ బిల్లు, మెడిసిన్స్కే డబ్బులు తీసుకున్నారు. డ్రెస్ అవును, కుట్లు తీయటానికి డబ్బులు అడిగారు, మందులకి డబ్బులు అడిగారు. అవును, ఆ బిల్స్ కూడా పెట్టాను మీకు. ఓకే, ఒక్క నిమిషం మధు గారు. ఇంతకన్నా దుర్మార్గం బహుశా విజయ సూపర్ స్పెషాలిటీ వాళ్ళు టీవీ చూస్తుంటే కనుక ఆ హాస్పిటల్ ఎండి శరత్ బాబు కనుక ఈ విషయం మీ దగ్గరకు వస్తే ఒక్కసారి చూడండి ఎంతటి దుర్మార్గం. అతను లెఫ్ట్ కిడ్నీ తీస్తానని కుడి కిడ్నీ తీసుకున్నారు ఇల్లీగల్గా. రెండోది 30 లక్షలు ఇస్తానని మోసం చేశారు. కనీసం ఆపరేషన్ జరిగిన తర్వాత కుట్లు తీయడానికి కూడా డబ్బులు వసూలు చేశారు. మందులకి అతని దగ్గరే డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇంతకంటే దారుణం, అమానుషం, దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? ఇది ప్రభుత్వం చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి ఇల్లీగల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ల మీద. పర్టికులర్ బాధితుడు మధుబాబు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, నా మాదిరిగా ఇంకెవ్వరికీ జరగకూడదు అని, నా మాదిరిగా ఇంకెవ్వరికీ జరగకూడదని. ఒకసారి మధుబాబు గారు, ఇప్పుడు మీ బాధని, మీ ఆవేదనని ఇవాళ మంత్రి నారా లోకేష్ దృష్టికి, హోంమంత్రి అనిత దృష్టికి అండ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి దృష్టికి, ముగ్గురికి కూడా పంపించాం. మేమే బిగ్ టీవీ తరఫున వాట్సాప్లో మీరు మాట్లాడింది, మీరు ఇచ్చిన కంప్లైంట్ లెటర్ని మేమే వాట్సాప్ చేశాము. సో బహుశా వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరి నుంచి మీకు కాల్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ దశలో ఫైట్ చేయడానికి నిర్ణయించుకున్నారా మీరు? ఫైట్ చేస్తాను సార్, నాకు పిల్లలు ఉన్నారు కదా, నేను ఫైట్ చేయకపోతే మరి నాకు న్యాయం ఎవరు చేస్తారు సార్? మీకు ఇప్పుడు ఇమ్మీడియట్గా మీకు కావాల్సిన వైద్య సహకారాన్ని వాళ్ళు అందిస్తారు. ఇమీడియట్గా ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు కూడా బహుశా వాళ్ళు చేస్తారు, చేయాలని కూడా మేము అడుగుతూ ఉన్నాం. మా తరపు నుంచి మేము అదే రకమైన ఒత్తిడి ప్రభుత్వం మీద తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి రమ్మంటే వెళ్ళి జాయిన్ అయిపోతారండి? నాకు నమ్మకం లేదు సార్, బాగాలేదు. నేను మెడిసిన్స్ వాడుకుంటున్నాను, పర్లేదు, బాగానే కూర్చుంటున్నాను. అంటే ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నానులే, కానీ నేను ఇప్పుడైతే ఎక్కడికి రాలేను సార్. ఓకే, ఈ దశలో మీరు కేసు పెట్టారు, మీడియా మొత్తం దాన్ని టెలికాస్ట్ చేస్తున్న నేపథ్యంలో హాస్పిటల్ వాళ్ళు, అంటే డాక్టర్ శరత్ బాబు పెద్ద ఎత్తున పలుకుబడి ఉన్న వ్యక్తి, డబ్బులు ఉన్న వ్యక్తి, రాజకీయ నాయకుల సపోర్ట్ ఉంటుంది, అతను మీ మీద రకరకాల ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఉంటుంది. లొంగకుండా వాటికి తలొక్కకుండా మీరు ఇదే విధంగా ఫైట్ చేస్తారా? తప్పకుండా చేస్తాను సార్. ఇదే క్రమంలో మిమ్మల్ని బెదిరిస్తారు కూడా వాళ్ళు సార్.
అందుకని నేను మీకు మీడియా వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది, నాకు ఇంటి అడ్రస్ దాకా వచ్చేసి తలుపు కొడుతున్నారు సార్. నేను ఏదో ప్రైవసీగా నా భార్య పిల్లల్ని ఇల్లు దాటించి వేరే చోట దాచిపెట్టుకొని బతకాల్సి వస్తుంది. ఇది నిజంగా చాలా పెద్ద మాఫియా వాళ్ళు. నేను ఒంటరిగా ఉంటున్నప్పుడల్లా మీరు నాకు సెక్యూరిటీ ఇవ్వలేరు కదా. మీరు ఈ వంతున వచ్చేస్తుంటే వాళ్ళకి అడ్రస్ తెలిసిపోతుంది. మీడియా వాళ్ళందరికీ నేను ఒకటే నమస్కరించి చెప్పేది, ప్లీజ్ దయచేసి ఏమన్నా ఉంటే నాకు మా నెంబర్ ఇచ్చాను కదా, మీరు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. నేను ఎక్కడున్నానో 2 నిమిషాలు అని నా దగ్గరికి అయితే మీరు తప్పుగా అనుకోవద్దు. మీరు నాకు న్యాయం చేయాలనే చూస్తున్నారు, కానీ నా సేఫ్టీ కూడా ఒక్కసారి ఆలోచించండి. 24/7 మీరు కానీ పోలీస్ వారు కానీ ఎవరు నాకు ఉండలేరు కదా, ఎప్పుడన్నా ఏమన్నా జరగవచ్చు. అందుకని దయ ఉంచి ఇక్కడ దాకా రావద్దు. ఏమన్నా నాకు ఫోన్ చేసినా నేను మీకు సహకరిస్తాను. నేను ఫైట్ చేసేదానండి. నేను ఫైట్ చేయకపోతే నా పిల్లలు అనాథలు అయిపోతారు. కనీసం నా పిల్లలకన్నా న్యాయం జరగాలి. తప్పకుండా మధు గారు, మీరు చెప్పింది కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవాలి కూడా. మీ ప్రైవసీ కూడా ఇంపార్టెంటు, మీ భద్రత కూడా మాకు ఇంపార్టెంటు. అందుకని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. మీరు ఏదైతే ఇప్పుడు భయపడుతూ ఉన్నారో, ఆందోళన చెందుతున్నారో, అవసరమైతే మీకు లోకల్ పోలీసుల సెక్యూరిటీ ఇప్పించే ప్రయత్నం చేస్తారు. మీకు ఇమ్మీడియట్గా అవసరమైన వైద్య సాయాన్ని ప్రభుత్వం నుంచి ఇప్పించే ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కన్సర్న్ మినిస్టర్ల దగ్గరికి చేస్తున్నాం. బహుశా మీరు కంప్లైంట్ ఇచ్చారు, ఇప్పుడు హడావిడి అవుతుంది కాబట్టి పోలీసులు కూడా దీన్ని సీరియస్గా తీసుకుని కేసు నమోదు చేసి హాస్పిటల్ వాళ్ళు విచారించే అవకాశం ఉంటుంది. మీకు న్యాయం చేసే అవకాశం కూడా ఉంటుంది. బహుశా మీకు సెక్రటేరియట్ నుంచి వాళ్లే కాల్ చేసి కూడా మిమ్మల్ని ప్రభుత్వ యంత్రాంగం వచ్చి మిమ్మల్ని కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఈ కిడ్నీ ర్యాకెట్ని, ఈ మాఫియాని బయట పెట్టాలి అంటే మీలాంటి వాళ్ళ సహకారం ప్రభుత్వానికి కూడా అవసరం. సో థ్యాంక్ యూ. మీరు చాలా ఇబ్బందిగా మాట్లాడుతున్నారు, ఎందుకంటే మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది, మీరు పెయిన్తో ఇబ్బంది పడుతున్నారని. అందుకని మిమ్మల్ని ఎక్కువసేపు మాట్లాడించే ప్రయత్నం కూడా చేయట్లేదు. థ్యాంక్ యూ మధుబాబు గారు, థ్యాంక్ యూ. మీరు తొందరగా కోలుకోవాలి, మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం మేము కూడా. థ్యాంక్ యూ సార్. సది మధుబాబుతో మాట్లాడాం. ఎక్కువసేపు అతనితో మాట్లాడించడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే మాట్లాడలేకపోతున్నాడు. ఆయన కూడా పెయిన్ వస్తుంది, ఇప్పటికే విపరీతమైన పెయిన్ వస్తుందని చెప్తూ ఉన్నాడు. ఎంతటి దారుణం అమానుషం అంటే హాస్పిటల్ వాళ్ళు కిడ్నీ తీసేసుకున్నారు అతని శరీరం నుంచి. కుట్లు తీయటానికి కూడా 500 రూపాయలు డబ్బులు కట్టించారు. ఆఖరికి మందులకి ఇతని చేత డబ్బులు కట్టించారు. ఇంతటి దారుణం, ఇంత పెయిన్ వస్తుంది, ఇంత నరకం అనుభవిస్తున్నానని చెప్తే తీసుకెళ్ళి కనీసం చికిత్స కూడా చేయకుండా ఈ విధంగా మోసం చేసి వదిలేశారు. ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు. ఓకే, ఇతను చేసింది కూడా తప్పే, చట్ట విరుద్ధమే. కానీ ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ తప్పు? ఎందుకు శరీరంలో ఒక భాగం అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది? ఎవరు కూడా సాహసించరు కదా. నిజానికి టీవీ చూస్తున్న వాళ్ళల్లో 100లో 99.9% మంది ఎవరు కూడా తన శరీరంలో ఒక ఆర్గాన్ని, ఒక పుట్టుకతో వచ్చిన ఒక అవయవాన్ని ఇంకొకళ్ళకి దానం చేయడానికి కానీ అమ్ముకోవటానికి కానీ ఇష్టపడరు. మా ఎదుటోని బతికించడం కోసం మన ఆర్గాన్ని పోగొట్టుకుంటారంటే ఎవరు ఇష్టపడరు. ఆఖరికి రక్తదానం చేయకుంటేనే 1కి 4 సార్లు చాలామంది జనాలు ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది ఇష్టపూర్వకంగా ఎన్నిసార్లు అయినా ఇస్తూ ఉంటారు. అలాంటిది రక్తం ఒకసారి ఇచ్చినా కూడా మళ్ళీ వారం 10 రోజుల్లో శరీరంలో రీఫిల్ అయిపోయే రక్తం ఇవ్వటానికి కూడా 1కి 10 సార్లు ఆలోచించే జనాలు ఈ విధంగా శరీరంలో ఉన్న కిడ్నీలో, లివర్లో ఇంకో దాన్ని ఇవ్వటానికి ఎవ్వరూ ఆసక్తి చూపించరు. కానీ ఇక్కడ మధుబాబు లాంటి వాళ్ళు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది అంటే అతని ఆర్థిక పరిస్థితులు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయారు, పట్టించుకునే వాళ్ళు లేరు, సహాయం చేసేవాళ్ళు లేరు, చిన్న బిజినెస్లు చేసి నష్టపోయారు, అప్పుల పాలైపోయారు. తర్వాత లోన్ యాప్లో లోన్లు తీసుకున్నారు. ఆ లోన్ యాప్ నిర్వాహకులు అతను వేధిస్తూ ఉంటే తట్టుకోలేక ఆ బాధతో కనీసం అప్పులైనా తీరిపోతాయి, తన కుటుంబం అన్న హ్యాపీగా ఉంటుందన్న ఒకే ఒక కారణంతో చట్ట విరుద్ధం అని తెలిసినా కిడ్నీ అమ్ముకోవడానికి ముందుకొచ్చాడు. కానీ కిడ్నీ తీసుకున్న తర్వాత హాస్పిటల్ వాళ్ళు, ఈ బ్రోకర్లు ఈ రకంగా మోసం చేస్తారని ఎక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు. ఆ సమయంలో తాను కిడ్నీ ఇవ్వాలనుకున్నప్పుడు ఆలోచించింది ఒకటే, 30 లక్షలు వస్తే అప్పులు తీరుతాయి, తనకి ఆడపిల్ల ఉంది, ఇందాక అది కూడా చెప్తున్నాను, నాకు ఒక ఆడపిల్ల ఉంది, కష్టాలు తీరుతాయన్న ఉద్దేశంతో కిడ్నీ అమ్ముకున్నాను. కానీ ఈ రకంగా మోసం చేశారు. 1,10,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. 30 లక్షలు ఇస్తానని 1,10,000 ఇచ్చి ఒక ఆర్గాన్ని కొట్టేశారు. విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ ఎండి డాక్టర్ శరత్ బాబు ఆధ్వర్యంలో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఇల్లీగల్ దందా అంతా కూడా నడుస్తుంది. సో పోలీసులు ఇప్పటికి కూడా వాళ్ళు చాలా ధైర్యంగా, చాలా కాన్ఫిడెన్స్తో హాస్పిటల్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒకసారి హాస్పిటల్ మేనేజర్ కూడా మాట్లాడారు, మా వాళ్ళు ప్లే చేస్తారు దాన్ని కూడా. హాస్పిటల్ మేనేజర్ కొద్దిసేపటి క్రితం బిగ్ టీవీతో మాట్లాడిన సందర్భంలో
వాళ్ళు చెప్తున్నది ఒకటే, మేమంతా చట్ట ప్రకారమే చేశాము, ఇందులో ఎలాంటి మోసం లేదు, అన్యాయం లేదు, అంతా గవర్నమెంట్ అప్రూవల్తోనే గవర్నమెంట్ అనుమతితోనే ఈ తీసుకున్నామంటూ ఈ సర్టిఫికేట్ని మీడియా ముందు చూపించేస్తున్నారు. యథాపలంగా ఇందాక నేను చెప్పినట్టు గతంలో ఇల్లీగల్ కిడ్నీ దందాలు నడిపిన ప్రతి ఒక్క ముఠా, ప్రతి ఒక్క మాఫియా చేసేది ఇదే. ముందుగా బాధితుడి చేత ఈ రకమైన సంతకాలు పెట్టించేసుకుని ఆ కమిటీ అప్రూవల్. ఇందులో ఇంకొకటి ఏంటంటే, ఎవరెవరైతే ఈ సంతకాలు చేశారో ఈ సంతకాలు చేసిన అంటే అప్రూవల్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా విచారించాలి. గతంలో కిడ్నీ మాఫియాల్లో ఈ అప్రూవల్ ఇచ్చిన గవర్నమెంట్ అథారిటీకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా విచారించాలి, ఇందులో వీళ్ళ వాటా ఏంటి అని. నిజంగా ఇతన్ని పర్సనల్గా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ఇతను నిజంగా బ్లడ్ రిలేషనేనా, ఇతను విల్లింగ్తోనే కిడ్నీ ఇస్తున్నాడా, అమ్ముకుంటున్నాడా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏమైనా ఉన్నాయా అన్నది అన్నీ పరిశీలించిన తర్వాత మాత్రమే ఈ సర్టిఫికేట్ని ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్నది ఏంటంటే, ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ మాఫియా వీళ్ళందరినీ కొనేస్తోంది చాలామందిని. అందులో భాగంగానే ఇక్కడ డాక్టర్ వి తాతారావు అండ్ త్రిపురకేశ్వర రెడ్డి అండ్ పిఎస్ ఉషారాణి, డాక్టర్ జి మనోహర్, డాక్టర్ జి శివశంకర్, డాక్టర్ ఏదుల కిరణ్ కుమార్. సో ఈ 6 ప్రొఫెసర్లని డాక్టర్లని కూడా ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం ఈయన్ని విచారించే పోలీస్ యంత్రాంగం విచారించాలి, వీళ్ళని కోచింగ్ చేయాలి. మీరు ఈ అప్రూవల్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారు, ఆ రోజు అసలు కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చిన బాధితుడు గార్లపాటి మధుబాబుని మీరు ప్రశ్నించారా, 1-to-1 ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి, నువ్వు నిజంగా బంధువువేనా కాదా అనేది ఎంక్వైరీ చేయించాలి. ఏమీ చేయకుండా ఈ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారు, అసలు ఏమీ లేకుండా తూతూ మంత్రంగా విజయ హాస్పిటల్ వాళ్ళు వెళ్తే సంతకాలు పెట్టి స్టాంప్ వేసి పంపించేశారు అనేది పక్కాగా ఇక్కడ తెలుస్తోంది. ఈ గార్లపాటి మధుబాబుకి వీళ్ళెవరూ కూడా తెలియదు. ఈ 6 డాక్టర్లు ఈ గార్లపాటి మధుబాబుకి తెలియదు. తెలియకుండానే ఇతనితో మాట్లాడకుండానే వీళ్ళు సంతకాలు ఎట్లా చేశారు. ఖచ్చితంగా ఈ డాక్టర్లు, నేను చెప్పిన 6 డాక్టర్లను విచారించాలి. విజయ హాస్పిటల్ ఎండి శరత్ బాబుని విచారించాలి. అట్లాగే ఇందులో ఆ హాస్పిటల్ మేనేజర్గా చెప్తున్న సుబ్రహ్మణ్యాన్ని విచారించాలి. భాషా వెంకట్ అనే వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే మొత్తం ఇల్లీగల్ దందా బయటపడుతుంది. ఎంతమంది బాధితులు, ఎంతమంది అమాయకులు, ఎంతమంది మధ్యతరగతి వాళ్ళని, ఎంతమంది ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యి ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరినీ ట్రాప్ చేసి ఎంతమంది కిడ్నీలు, ఎంతమంది లివర్లు, ఎంతమంది గుండెలు, ఎంతమంది ఊపిరితిత్తులను కొట్టేశారు, కాజేశారు అనేది మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించిన మేనేజర్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కొద్దిసేపటి క్రితం బిగ్ టీవీతో మాట్లాడారు. అది కూడా మీకు ఒకసారి ప్లే చేసే ప్రయత్నం చేస్తాము. సో అతను చెప్తున్నది, అతను దగ్గరికి వెళ్తే బిగ్ టీవీకి సర్టిఫికేట్ ఇచ్చి పంపించేశాడు, ఇందులో మా తప్పేమీ లేదంటూ. అట్లాగే డాక్టర్ శరత్ కుమార్, ఈ ఆపరేషన్ చేసిన హాస్పిటల్ ఎండి శరత్ కుమార్ మాత్రం అన్ని ఆధారాలతో 2 రోజుల్లో నేను మీడియా ముందుకు వస్తానంటూ ఉన్నారు. ఈ 2 రోజుల్లో డాక్టర్ శరత్ కుమార్ ఏదైనా లాబింగ్ చేయొచ్చు, ఎంతైనా ఒత్తిడి తీసుకురావచ్చు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో ఒత్తిడి చేయించే పరిస్థితి ఉంటుంది, పోలీసులపైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఉంటుంది. అది విజయవాడలో ఉన్న హాస్పిటల్ అంటే ఆ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో ఉన్న పొలిటికల్ లీడర్లు, మంత్రులతో సహా అందరితో సహా వెళ్ళి కలిసి తన లాబింగ్తో ఈ కేసు నుంచి బయటపడే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి వేటికి కూడా లొంగకుండా ప్రభుత్వం విచారణ చేయాలి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఒకసారి సుబ్రహ్మణ్యం ఏమన్నాడో ఆ హాస్పిటల్, విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి సుబ్రహ్మణ్యం ఏమన్నాడు అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కిడ్నీ రాకెట్ ప్రక్రియ మరోసారి కొనసాగింది. గుంటూరు అంటే కిడ్నీ రాకెట్ అంటే గుంటూరుగా గత 20 సంవత్సరాలుగా కొలమానం ఏర్పడుతుంది. గతంలో రెండచింతల, ఆ తర్వాత నరసరావుపేట, ఆ తర్వాత గుంటూరు నగరం, తాజాగా మరోసారి గుంటూరు నగరంలో ఈ ప్రక్రియ స్టార్ట్ అయింది. గుంటూరు నగరానికి సంబంధించిన ఒక వ్యక్తి తనని మోసం చేశారు, 30 లక్షలు ఇస్తానని చెప్పి మోసం చేశారు. విజయ హాస్పిటల్ డాక్టర్తో పాటు మధ్యవర్తి భాష అనే వ్యక్తి 30 లక్షలు ఇస్తారని చెప్పి తనని మోసం చేశారు, డబ్బులు ఇవ్వట్లేదని గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మనతో విజయ హాస్పిటల్ డాక్టర్ మేనేజర్ మనతో ఉన్నారు. సార్ ఏంటి అసలు మీ ఆరోపణ? 30 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి సర్జరీ చేశారు, కానీ డబ్బులు ఇవ్వలేదని ఆయన ఆరోపణ చేస్తున్నారు. అటువంటి మా దగ్గర ఏముండవండి. మేము అతనికి చేసింది త్రూ అప్రూవల్, గవర్నమెంట్ అప్రూవల్ నుంచి ఉచితంగా ఆరోగ్యశ్రీలో మేము ఈ సర్జరీ చేసాము. ఇదిగో మీకు ఈ కాపీ కూడా చూపిస్తున్నాను. లీగల్గా ఆంధ్రప్రదేశ్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయ్యి మనకు ఆథరైజ్డ్గా వచ్చిన లెటర్ తర్వాతే మేము సర్జరీ చేస్తాము. ఇటువంటి దాంట్లో మనకి ఎటువంటి ప్రమేయం ఉండదు, డాక్టర్ గారు అసలు ఇన్వాల్వ్మెంట్ ఏముండదు. అంతా అప్రూవల్ అయినాక మనం సర్జరీ చేసాము. అది అతనికి 5 నుంచి 10 రోజుల్లోపే 5-6 సర్జరీలు చేశారు. అసలు ఎందుకు ఇన్ని సర్జరీలు చేయాల్సి వచ్చింది? తనకి మధ్య వ్యక్తి భాష అనే వ్యక్తి ఎందుకు తీసుకొచ్చారు మీ దగ్గర? అసలు ఆ భాష అనే అతను ఎవరో మనకు తెలియదు. అది అంటే వారంలో నుంచి 10 రోజుల్లోపు 4-5 సర్జరీలు చేశారని చెప్పి ఆయన ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు. ఎట్లా అంటే
అంటే జనరల్గా జరుగుతూ ఉంటాయి. మేము ఏదైనా ఇప్పుడు వారంలో ఇన్ని సర్జరీలు చేయాలని ఉంది కదా, మనకి ఏంటంటే వచ్చిన పేషెంట్ చేస్తూ ఉంటాం, అంతేగాని పర్టికులర్ డే పర్టికులర్ టైం అంటూ ఏముండదు. అంటే ఒకే వ్యక్తికి చేశారనేది అతను చెప్తున్నారు. అటువంటిది ఏం లేదండి, మా దగ్గర ఏమేం చేశారని మొత్తం ప్రూఫ్ ఉంటుంది, మీకు అవన్నీ కావాలంటే సబ్మిట్ చేస్తాం. అంటే అతను ప్రధానంగా ఏదైతే ఎస్పీకి ఒక కంప్లైంట్ ఇచ్చాడో ఆ ఎస్పీకి ఇచ్చిన కంప్లైంట్ కూడా మనం చూస్తే 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు కనీసం 5 నుండి 10 ఆపరేషన్లు నాకు జరిగినట్లుగానే అన్యాయంగా జరుగుతున్నాయని చెప్పి కూడా ఆయన ఫిర్యాదు చేశాడు. అంటే అతనితో పాటు చాలామంది వ్యక్తులకి రెగ్యులర్గా 5-10 ఆపరేషన్లు, ఒక వ్యక్తి కిడ్నీ మార్చాలంటే ఇన్ని ఆపరేషన్లు ఎందుకు చేయాలి? అటువంటిది ఏం లేదండి, అది అంతా వాస్తవం. అంటే డాక్టర్ శరత్ బాబు గారు ఈ హాస్పిటల్కి సంబంధించి ఆయన ప్రధానమైన ఆరోపణ. అంటే ఎందుకు డాక్టర్ గారు దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వకుండా మీరు ఇవ్వాల్సి వచ్చింది? డాక్టర్ గారు ఉన్నారు, ఓపీలో కొద్దిగా ఎమర్జెన్సీ పేషెంట్ ఉన్నారు, చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు మా తప్పు లేదని చూపించడం కోసం ముందు నేను వచ్చాను, తర్వాత డాక్టర్ గారు రేపు ఎప్పుడు మాట్లాడతారు. అంటే ఈ టోటల్ ఎపిసోడ్కు సంబంధించి కిడ్నీ రాకెట్కి సంబంధించి ప్రముఖంగా మీ హాస్పిటల్ పేరు విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ శరత్ బాబు అని చెప్తున్నారు. కానీ ఇందులో మీ ప్రమేయం ఉందా లేదా? లేనప్పుడు ఎందుకు పెట్టాడు మీ పేరు? మాకు ఎటువంటి ప్రమేయం లేదు, ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తారు, నెఫ్రాలజిస్ట్ ఎవరైనా చేస్తారు. ఆథరైజ్డ్గా మేము చేసింది చూపించాము, దానికి నెఫ్రాలజిస్ట్ ఉన్నప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. కానీ పర్టికులర్గా మన పేరెంట్ మేము ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి తెలుస్తుంటుంది. అంటే 30 లక్షలు ఇస్తానని చెప్పి మోసం చేశారంటున్నాడు. అటువంటివి మాకు సంబంధం లేదండి, మాకు తెలియని కూడా తెలియదు. ఈ సర్జరీ కూడా ఆరోగ్యశ్రీ ఉచితంగా చేసింది అది మేము. అంటే అతను ఎవరి ద్వారా వచ్చాడు మీ దగ్గరికి, ఎవరితో చేయించాడు? మనకి డోనర్ కంటే ముందు రిసిపెంట్ వస్తారండి. మనం ఆ రిసిపెంట్ వచ్చి మా రిలేషన్ అంటారు, అది నాకు వీడియో ఫుటేజ్ కూడా ఉంది, మాకు ఏమవుతారు ఏంటనేది చెప్పుకున్నారు. ఇటువంటి డబ్బు ట్రాన్సాక్షన్ ఏమీ లేదు అనేది కూడా అతను తెలియపరుస్తారు. మీకు డాక్యుమెంట్స్ అన్నీ చూపిస్తాను, నాకు ఫైల్స్ అయితే తీసుకొచ్చి చూపిస్తాను, వెయిట్ చేస్తానంటే ఓకే. సో ఇది ఈ ఆరోపణలకు సంబంధించి తాము ఎటువంటి ప్రమేయం లేదు. హాస్పిటల్కి సంబంధించి రెగ్యులర్గా సర్జరీలు చేస్తాం, కానీ ఒక వ్యక్తికి అన్ని సర్జరీలు చేయడం ఎప్పుడూ సాధ్యం కాదు. అలాగే ప్రధానంగా మా దగ్గర పూర్తి స్థాయిలో ఆధారాలతో ఉన్న తర్వాతనే, పూర్తి స్థాయిలో గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ పర్మిషన్ ఇచ్చిన తర్వాతే తాము సర్జరీ చేసాం. పైగా ఇది కూడా ఆరోగ్యశ్రీ ద్వారా చేశామని చెప్పి మేనేజర్ బాలు చెప్తున్నారు ఓటర్ స్టూడియో. ఇప్పటిగా విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కిడ్నీల మార్పిడి అంశం హాట్ టాపిక్గా మారింది. అయితే ఇందులో బిగ్ టీవీ దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నింటినీ కూడా ప్రత్యక్ష ప్రసారం చేసేసరికి ఇటు విజయ హాస్పిటల్స్ వారు స్పందించారు. వారు ఏం మాట్లాడారో కూడా ఇప్పటివరకు చూసాము. బాధితుడు కూడా మాట్లాడారు. అయితే అటు బాధితుడు చెప్తూ కూడా లెఫ్ట్ కిడ్నీ తీసుకుంటా అంటూ రైట్ కిడ్నీ తీసుకున్నట్టు కూడా చెప్పారు. అయితే అకార్డింగ్ టు ద నార్మ్స్ యాక్చువల్లీ లెఫ్ట్ కిడ్నీయే తీసుకోవాలి, మరి రైట్ కిడ్నీ హాస్పిటల్ వాళ్ళు ఎందుకు తీసుకున్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తంగా 30 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పి తనను మోసం చేశారంటూ కూడా గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు పోలీసులకు అటు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని బిగ్ టీవీ వెలుగులోకి వచ్చింది. ఇక మధుబాబు ఆల్రెడీ మనతో మాట్లాడుతూ కూడా ఆయన ఎంత వీక్గా ఉన్నారో అందరికీ ఆయన చెప్పుకొచ్చారు. ఆయనకు అసలు ఏం ఫేస్ చేశారు అనేది కూడా చెప్పారు. 30 లక్షలు ఇస్తామంటూ కూడా నమ్మించి అటు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి ఒప్పించినట్టు ఆయన చెప్తున్నారు. ఇక ఫేక్ సర్టిఫికేట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ కూడా ఆయన అటు హాస్పిటల్ వాళ్ళు క్రియేట్ చేసినట్టు కూడా ఆయన మనతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అయితే తనతో పాటు మరికొందరు కూడా ఇలా మోసపోయారని బాధితుడు మధుబాబు ఆల్రెడీ చెప్పారు. అయితే సాక్ష్యాలతో సహా కిడ్నీ మార్పిడి అంశాన్ని ఇటు బిగ్ టీవీ వెలుగులోకి తేవడంతో హాస్పిటల్ వర్గాలు ఉలికిపడ్డాయి. డాక్టర్స్ నివేదిక ఆధారంగానే ఆపరేషన్ జరిగిందని ఇటు విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రస్తుతానికైతే చెప్తోంది. మరి దీంట్లో పోలీసులు కూడా కలగజేసుకుని వారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు నిజాలైతే ఇంకా బయటపడాల్సింది. మధుబాబు చేస్తున్న ఆరోపణలో ఏమాత్రం నిజం లేదని అటు హాస్పిటల్ మేనేజర్ డాక్టర్ అయితే బాలు చెబుతున్నారు. అది కూడా ప్రజెంట్ మనం విజువల్లో చూసాము. కిడ్నీ మార్పులకు సంబంధించి తమకు లైసెన్స్ ఉందని కూడా వారు చెప్పుకుంటూ వచ్చారు. ప్రభుత్వ అనుమతితోనే ఎవరికైనా కిడ్నీ మార్పిడి సర్జరీ చేస్తానంటూ హాస్పిటల్ మేనేజర్ బాలు ఇప్పుడే మన ప్రతినిధితో మాట్లాడడం కూడా మనం చూసాము. అయితే జనరలీ ఇటు మనం ఇందాక విజువల్స్లో అటు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ చెప్పింది కూడా మనం ఒకసారి చూసుకుంటే అటు క్లీన్గా సర్టిఫికేట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మొత్తం కూడా ఇండియన్ పీనల్ కోడ్కి అనుకూలంగానే జరిగినట్టు వాళ్ళందరూ చూపించే ప్రయత్నం అయితే చేసింది హాస్పిటల్. ఇంకా దీని వెనక ఉన్న బ్రోకర్స్ అందరూ కూడా. అయితే ఇందులో బలైంది మధుబాబు అనే వ్యక్తి. ఆయన ఇందాక బిగ్ టీవీతో మాట్లాడడం కూడా మనం చూసాము. ఆయన మాట్లాడుతూ కూడా చాలా వీక్గా ఉన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం లెఫ్ట్ కిడ్నీ తీసుకుంటానంటూ రైట్ కిడ్నీ ఆపరేట్ చేసినట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దాన్ని ప్రశ్నించినప్పుడు రైట్ కిడ్నీ తీసుకుంటే ఏంటి, లెఫ్ట్ కిడ్నీ తీసుకుంటే ఏంటి, అసలు నువ్వు ఎందుకు ఇట్లా లేబర్ రోడ్ లాగా బిహేవ్ చేస్తున్నావు అంటూ కూడా ఒక డాక్టర్ తనతో వచ్చి మాట్లాడినట్టు ఆయన
డైరెక్ట్ బిగ్ టీవీతో అయితే చెప్పారు. అయితే ఒకసారి మనం కీన్గా అబ్జర్వ్ చేస్తే నార్మల్గా లెఫ్ట్ కిడ్నీని మాత్రమే అటు ట్రాన్స్ప్లాంటేషన్కి వాడుతూ ఉంటారు. హవెవర్ 30 లక్షలు ఇస్తానంటూ మోసం చేసి ఇటు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి ఒప్పించి ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా పరారీ అయినట్టు కూడా మధుబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి దీంట్లో ఈ కేసులో నెక్స్ట్ ఎటువంటి మలుపులు తిరుగుతాయనేది వేచి చూడాలి.